హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం మెదక్ నుంచి నిజామాబాద్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో బ్యాగ్ అంతా సర్దేసుకున్నాను. ఇప్పుడు నైట్ రైడ్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ వీడియో మెదక్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను కిల్లా కూడా చూడాల్సింది, ఐ మీన్ మెదక్ ఫోర్ట్, అది మిస్ అయిపోయాను. ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. లేట్ అయితే మళ్ళీ బయట చీకటి పడిపోద్ది, ప్లస్ చలి పెరిగిపోద్ది అనే ఉద్దేశంతో ఫోర్ట్ని స్కిప్ చేశాను అనమాట. నాకెందుకో టెంపుల్ దగ్గర నుంచి కదలాలనిపించలేదు. చాలాసేపు అక్కడే కూర్చొని ఉన్నాను. వండర్ఫుల్గా ఉంది లొకేషన్. ఒకసారి మీరు చూడకపోతే ఆ వీడియో, ఈ వీడియో ప్రీవియస్లో ఉంటుంది, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అండ్ ముందు వీడియో హైదరాబాద్ నుంచి మెదక్కి ఎలా వచ్చానో అది కూడా ఉంటుంది. టోటల్ సిరీస్ రాబోతుంది అనమాట. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే మెదక్ నుంచి నిజామాబాద్ వెళ్తున్నాం, నైట్ రైడ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం మన సిరీస్లో. ఇక్కడ నుంచి జస్ట్ 2 hours అంట. 2 hours నిజామాబాద్ చేరుకుంటాను. అక్కడ ఏదో ఒక చిన్న రూమ్ పట్టుకొని నైట్కి అక్కడ స్టే చేస్తాను. రేపు మార్నింగ్ నిజామాబాద్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? ఆ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో, బయలుదేరదాం. ఇదిగోండి, ఇది నా బట్టల బ్యాగ్. ఇందులో బట్టలన్నీ పెట్టుకున్నాను. అండ్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఈ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇదేంటంటే తగిలించుకొని డ్రైవ్ చేస్తాను. అది వెనక బంజీ కార్డ్స్తో టై చేస్తాను. దీన్ని ఎందుకు టై చేయట్లేదంటే లోపల ల్యాప్టాప్ ఉంది. మనం బంజీ కార్డ్స్తో టైట్గా కడతాం కదా, ఏమన్నా విరుగుతుందేమోనని చిన్న భయంతో దీన్ని ఇలాగే తగిలించుకుంటున్నా. అయినా ఏం పర్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇలా చేస్తేనే మనం చాలా తెలుసుకుంటాం, చాలా నేర్చుకుంటాం. మన ట్రావెల్ కాన్సెప్ట్ కూడా అదే కదా, బికమింగ్ ఏ ట్రావెలర్. సో బికమింగ్ ఏ ట్రావెలర్ ప్రాసెస్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి జస్ట్ బేసిక్ థింగ్స్. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మనం. అవన్నిటి నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, అలాగే ముందుకు సాగిపోవాలి. బయలుదేరాల్సిన టైం అయింది. కిందకెళ్ళి చెక్అవుట్ చేసేసి ఇవన్నీ సర్దేసుకుంటాను బైక్ మీద. సో సర్దుకున్న తర్వాత ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. లెట్స్ గో. మొత్తానికి హోటల్ చెక్అవుట్ అయితే చేసేస్తున్నా. మెదక్లో మంచి అనుభూతి ఇచ్చింది మెదక్ నాకు. మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను. చర్చ్ కంటే ఎక్కువగా గుడి బాగా నచ్చింది. బ్యూటిఫుల్ లొకేషన్లో, అసలు మంచి లొకేషన్. అది ఎలా బిల్డ్ చేశారు ఆ కొండపైన. ఆల్రెడీ చీకటి పడిపోయింది. వింటర్ అసలు, ఐ మీన్ చలి ఎంత ఘోరంగా ఉందంటే చాలా ఎక్కువ ఉంది. హైదరాబాద్లో కూడా సేమ్, తెలంగాణ అంతా చాలా చలిగా ఉంది. చూద్దాం, చిన్నగా స్లోగా ఒక 50లో ఎలాగోలా నిజామాబాద్ చేరుకుందాం. ఒక 2 daysలో, సారీ 2 hours. ఈ బాబాయ్ గారే మనకి రాత్రి నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇది చేయని అనిల్ గారు, సూపర్వైజర్. వీళ్ళిద్దరూ హోటల్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. హోటల్ పేరు తెలుసు కదా, ఏంటిది? చర్చ్ వ్యూ రెసిడెన్సీ. చాలా నీట్గా ఉంది. ఉన్న అన్ని రూమ్స్లో మెదక్లో. డెఫినెట్గా ఇక్కడికి రండి ఎవరైనా వస్తే. చర్చికి పక్కనే అనమాట. చర్చ్ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది మీకు. జస్ట్ 100 meters చర్చికి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ. చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, బాయ్. బాబాయ్. పైన కొంచెం క్యాష్ పెట్టాను, రూమ్లోనే దగ్గరికి వేసాను. ఓకేనా, రైట్. పార్కింగ్కి దారిటు పార్కింగ్ స్పాట్ ఇట్లా. నా బండి అయితే ఇక్కడ పెట్టుకున్నారు. కంప్లీట్గా కెమెరా సర్వేలెన్స్ ఉంది. సో నో ఇష్యూ. మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. నా ఎక్విప్మెంట్ బ్యాగ్ వెనకాల తగిలించుకొని ఉంటా. సో ఇదనమాట మన సెటప్. తొందరగా వెళ్ళిపోదాం, వీలైన తొందరగా. చలి స్టార్ట్ అయింది. చలి తట్టుకోగలం కానీ ఎండ తట్టుకోలేము. ఇట్స్ ఓకే, మేనేజ్ చేస్తాను, స్లోగా వెళ్తాను, సరిపోతుంది. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి నా జర్నీ. ఓకే, మొత్తానికి మెదక్కి బాయ్ చెప్పేస్తున్నాం. ఉంటా బాబాయ్. రైట్, నిజామాబాద్కి అయితే నావిగేషన్ ఆన్ చేసా. ఇక్కడ నుంచి 2 hours 9 minutes చూపిస్తుంది. వెళ్ళిపోదాం. మంచి రూమ్ ఒకటి ఎత్తుక్కొని నైట్కి హ్యాపీగా స్లీప్ వేద్దాం. రేపటి సంగతి రేపు. నేను ఎక్కువ షూట్ చేయదలుచుకోవట్లేదు. ఈ పద్దాక ఇంకా బైక్ మీద తిరిగేది ఇంకేం చూస్తారని. పైగా నైట్ ఏమీ కనపడదు కూడా అంత ఇంట్రెస్టింగ్గా. మీకు టైం వేస్ట్, నాకు డేటా వేస్ట్. ఏమి కనపడిన దానికి వేస్ట్. ఎందుకు ఇదంతా? సో సింపుల్గా తగ్గొట్టేద్దాం. కొన్ని కబుర్లు చెప్తాను బోర్ కొట్టకుండా. సో ఇప్పటి వరకు మనం అయితే 175.7 kilometers. జస్ట్ మనం టోటల్ తిరగాల్సిన దాంట్లో 10% తిరిగాం. ఇంకా చాలా ఉంది. ఒక సిటీ అయింది మంది, ఇంకా 8 cities బాకీ ఉన్నాయి. చేద్దాం. నేనైతే చాలా ఫ్రీ అయిపోయా కెమెరా ముందు. ఇప్పుడు కెమెరా షై, కెమెరా ఫియర్, పబ్లిక్ ఫియర్ ఇవన్నీ లేవు. ఇంకా మనకు అదుపు లేదు. మెదక్ వీడియో కొంచెం డల్గా అనిపించి ఉండొచ్చు మీకు. నేనంత సరదాగా లేను, నాలా నేనే లేను. కొద్దిగా భయంగా ఏదో ఫార్మాలిటీకి చేసినట్టుంది, కానీ ఎంజాయ్ చేసా. లొకేషన్లు సూపర్ ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేసా. నెక్స్ట్ వెళ్ళబోయే నిజామాబాద్ లో ఎలాంటి లొకేషన్లు ఉంటాయో చాట్ జీపీటీని అడిగి పెట్టాను. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వెరీ ఎక్సైటెడ్. నేనైతే షూట్ చేద్దాం, మంచిగా షూట్ చేద్దాం ఈసారి. ఇంకా ఫుల్ పవర్, ఇంకా తగ్గేదే లే.
నిన్న రూమ్స్ కోసం వెతుక్కుంటూ ఈ సైడ్ వచ్చాను. ఈ పైన లైట్స్ ఉన్నాయి, ఇవన్నీ వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతా చీకటిగా ఉంది, ఒక్క లైట్ వెలగట్లేదు. అసలు కెమెరాలో ఎలా వస్తుందో ఏంటో, ఓన్లీ లైట్ వచ్చినప్పుడే తీస్తా. ఓకేనా? నేను ఎందుకు ఇది సపరేట్ వీడియోగా చేస్తున్నానంటే మీకు తెలియాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళాడు ఏంటనేది ప్రతిదీ రికార్డ్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను ఈ సీజన్ 2. కానీ డేటా చాలా ఎక్కువ అయిపోతుంది. నా దగ్గర ఓన్లీ 400 GB ఉంది హార్డ్ డిస్క్. ఈ 400 GBలో నిన్న నేను తెలియకుండా 2.7K రా ఫార్మాట్ లో షూట్ చేశాను అనమాట. ఏది మన హైదరాబాద్ టు మెదక్ 2.7K అంటే అది ఆల్మోస్ట్ 57 GB వచ్చింది టోటల్. నేను చేసిన వీడియోస్ అన్ని నా దగ్గర ఉందే 400 GB అయితే అందులో 57 GB ఆ ఒక్క వీడియో తీసుకుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. అందుకే 1080pకి పెట్టేసా. 1080p 60 frames per second, అల్ట్రా లో క్వాలిటీ. ఇవన్నీ కొంచెం టెక్నికల్ టర్మ్స్, మీకు అర్థం కావడానికి కష్టంగా ఉంటుందిలేండి. కానీ ఒకటే చెప్తున్నా, స్టోరేజ్ మాత్రం అయిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో 9 సిటీలు కంప్లీట్ చేయాలి, 9 వీడియోలు ఉండాలి. అది మాత్రం ఫిక్స్ అయ్యా నేను. ఇంకా నో కాంప్రమైజ్. ఒకసారి వ్యూ చూడండి, ఏమీ కనపట్లేదు నాకైతే. జస్ట్ నా హెడ్ లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ వరకు కనిపిస్తుంది అంతే. చుట్టూ పల్లెటూర్లు ఉంటాయి, అంత డేంజరస్ ఏం కాదు ఈ రోడ్లన్నీ. పల్లెటూర్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం, మనుషులు ఉంటారు, కాకపోతే లైట్ లేదు అంతే. చిమ్మ చీకటి, ఎదురొచ్చే బండ్లు లైట్లు, నా బండి లైట్లు తప్ప ఏం కనిపించట్లా. క్రేజీగా ఉందా. ఇలాంటి సాహసాలే చేయాలి అప్పుడప్పుడు. లైఫ్లో థ్రిల్ ఎప్పుడు కోల్పోకూడదు. బ్రెయిన్కి మనం థ్రిల్ ఇస్తానే ఉండాలి ఎప్పటికప్పుడు. ఫీల్ ద థ్రిల్. చలి అలా ఇలా లేదు, 19-20 మధ్యలో ఉంటుంది. నాకు రైడింగ్ గ్లౌస్ కూడా లేవు, ఇంకా అలాగే మేనేజ్ చేసుకుంటే వెళ్తున్నాం. ఒక 50-60లో ఏం పర్లేదు, వెళ్ళిపోవడమే. 1 hour 55 minutes కదా, సరదాగా వెళ్ళిపోవచ్చు. ఏదైనా లైట్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడతా, మధ్యలో ఎవరైనా ఫైర్ వేసుకుంటే వాళ్ళ దగ్గర ఆగుతా. ఈ పక్కనే చెరువు ఏదో ఉంది, కొద్దిగా ఎర్లీకి వచ్చుంటే మంచి వ్యూ ఉండేది. డామిట్, ఎవరైనా చలిమంట వేసుకుంటే అక్కడ కూర్చుంటా కొద్దిసేపు, చిన్న బ్రేక్ వేస్తా. ఏదో సెట్టింగ్స్లో గెలికాను మొత్తానికి. హై ISO, హై EV కాంప్. మరి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా లేదా, అసలు ఏమన్నా కనిపిస్తుందా లేదా, ఓన్లీ నా మాట వినిపిస్తుందా, ఏం అర్థం కావట్లేదు. కానీ డే టైం వచ్చుంటే సూపర్ ఉండేదేమో. నేను తప్పు చేశా, కొద్దిగా 4ంటికే బయలుదేరాల్సింది. అడవి మధ్యలోంచి వెళ్తున్నాం, మొత్తం దట్టమైన అడవిలా ఉంది చుట్టూ, అటు ఇటు. నా నేకెడ్ ఐస్కి అయితే, కళ్ళకైతే పర్లేదు, బాగానే కనిపిస్తుంది. చుట్టుపక్కల అడవి ఉందని అర్థమవుతుంది, వాటర్ బాడీస్ ఏమైనా ఉంటే కనిపిస్తున్నాయి. కానీ కెమెరాలో అది రికార్డ్ అవ్వట్లేదు, మరీ చిమ్మ చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తా ఒకసారి, ఎక్కడైనా బ్రేక్ ఆగినప్పుడు ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో చూస్తా. ఎందుకంటే నేను చూపిద్దాం అనుకుంటున్నాను జర్నీ వీడియో. రేపటి నుంచి ఈ ప్రాబ్లం రానివ్వండి, కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అవుతాను. చీకటి పడే లోపు నెక్స్ట్ డెస్టినేషన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో 3:34 కల్లా స్టార్ట్ అయిపోతా రేపు నిజామాబాద్లో. ఒక రైల్వే క్రాసింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కొంచెం లైట్ ఉంది, నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక చిన్న ఊరు కూడా ఉంది, అక్కన్నపేట లింగాపురం. ఈ లోపలికి వెళ్తే ఆ ఊరంట. ఎప్పుడు నా జీవితంలో అసలు ఎప్పుడు రాని లొకేషన్లో తిరుగుతున్నా. ఆ ఫీలింగ్ క్రేజీగా ఉంది, అర్థమైందా? ఎప్పుడు మళ్ళీ వస్తానో రానో కూడా తెలియదు ఈ రోడ్లోకి. క్రేజీ అసలు. చిన్న చిన్న ఊర్లు, పల్లెటూర్లు. ఆహా, ఈ లారీలు వెనక వెళ్తుంటే వెచ్చగా ఉంది. ఇక మళ్ళీ లైట్ పోయిందిరా. ఓకే, పద. ఇంకొక 1 kilometerలో, ఇంకొక 500 meters బోర్డు వచ్చింది. 500 meters టోల్ గేట్ ఉంది. మన ఆల్ ఓవర్ తెలంగాణ రైడ్లో ఇది 2nd టోల్ గేట్. దాటేద్దాం. వేర్ ఇస్ ద బైక్ లేన్? ఓకే, దట్ వాజ్ స్మూత్. దట్ ఈస్ టోల్ గేట్. ఇంకా 73 kilometers ఉంది. చలో, మళ్ళీ లైట్ వచ్చింది. ఇలాంటి బ్రిడ్జెస్ వచ్చినప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉంటున్నాయి అనమాట మంచిగా. ఇప్పుడు మీకు అర్థం అవుద్ది ఏంటి మ్యాటర్, ఏంటి సీన్ అనేది. సడన్గా చల్లగా అవుతుంది, సడన్గా వేడిగా అవుతుంది. అదేంటో ఏదైనా ఊర్లో వచ్చినప్పుడు వెచ్చగా అవుతుంది అనుకుంటా, సడన్గా మళ్ళీ కూల్ అయిపోతుంది. ఈ చలి వల్ల నా హెల్త్ ఇంపాక్ట్ అవ్వకపోతే చాలు. ఈ ట్రిప్ మొత్తంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టాబ్లెట్స్ అన్నీ పెట్టుకున్నా కొని, చూద్దాం ఏం అవ్వకుండా ఉంటే చాలు. ఇంకో విషయం ఏంటంటే, మనం నాగ్పూర్కి ఇక్కడ నుంచి
384 కిలోమీటర్సే. జస్ట్ 384 కిలోమీటర్స్ వెళ్తే నాగ్పూర్కి వెళ్ళిపోతామా? నాగ్పూర్ బోర్డర్ వైపు వెళ్తున్నాం మనం, నాకు తెలిసి. గుడ్ టు నో దాట్. ఈ హైవే చూడండి, నేషనల్ హైవే 44, క్రేజీ ఉంది. ఇక్కడ ఎందుకో కొంచెం వెచ్చగా ఉంది, లైట్స్ వల్ల లేకపోతే నాకు ఫీలింగా. ఓకే, లైట్ అయిపోయింది, మళ్ళీ ఆఫ్ చేసేస్తా. మొత్తానికి డ్రైవ్ చేసుకుంటూ డిచ్పల్లి నిజామాబాద్ రోడ్ వచ్చాము. ఇటు రైట్ వెళ్తే ఇంకొక 16 కిలోమీటర్లు నిజామాబాద్ రీచ్ అయిపోతాం. ఎంత చలిగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అసలు. హైవేలో మధ్యలో ఏదో ఫారెస్ట్ ఏరియా వచ్చింది, యానిమల్ క్రాసింగ్స్ ఉంటాయి, అవి ఇవి బోర్డ్స్ వచ్చాయి. ఆ ఏరియాలో ఉంది చలి పీక్స్, అసలు తట్టుకోలేకపోయాను. అబ్బా, ఇంకొక అరగంట అనుకుంటే వెళ్తాను. పోన్లేండి, అదంతా దాటేశాను. ఇంకొక 20 మినిట్స్ అంతే నిజామాబాద్ వెళ్ళిపోతాను. అక్కడ మనం హోటల్ రూమ్ ఫిగర్ అవుట్ చేద్దాం, ఏదో ఒకటి పడదాం. ఏదైనా మంచి రూమ్ చూసుకుందాం. మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేయాలంది నాకు. మొత్తం చేతులంతా చల్లగా అయిపోయినాయి, ఫింగర్స్ ఫీల్ అవ్వలేకపోతున్నా నేను, అంత చల్లగా అయిపోయింది. రేపటి నుంచి ఇలా జరగకుండా కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అయిపోదాం. టైమింగ్ చూసుకొని చీకటి పడే లోపు మనం నెక్స్ట్ డెస్టినేషన్లో ఉండాలి. అట్లా ప్లాన్ చేసుకుందాం. ఇంకా 15 కిలోమీటర్లు నిజామాబాద్ వెళ్ళిపోతా. సో ఫార్ సో గుడ్, మేనేజబుల్. డైరెక్ట్ నిజామాబాద్లో కలుద్దాం ఇంకా. ఓకే, ఫైనల్లీ వెల్కమ్ టు నిజామాబాద్. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వస్తున్నాను నిజామాబాద్కి. ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలీదు. ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది, మెదక్ కంటే బెటర్గా ఉంటుందని. ఆబ్వియస్లీ కొంచెం పెద్ద సిటీ అని అనిపిస్తుంది. ఇప్పుడు మన మిషన్ ఏంటంటే ఒక మంచి డీసెంట్ లాడ్జ్ ఒకటి పట్టడం. మినిమం వేడి నీళ్ళు ఉండాలి లాడ్జ్లో, అది ఒక్క కండిషనే, ఇంకేమీ లేదు నాకు. బెడ్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఈ చలికి చచ్చిపోయేలా ఉన్నా నేను. చేతులంతా చల్లగా అయిపోయి స్పర్శ కోల్పోయా నేను. సో నాకు హాట్ వాటర్ కావాలి. సో ఇప్పుడు మనకు ఆ ఛాలెంజ్ ఉంది, అదో టాస్క్. ఇది ఏ రోడ్డో మరి, ఇది చూడ్డానికి అన్నీ చాలా బిజినెస్లు ఉన్నాయి ఇక్కడ, రెస్టారెంట్లు అవి ఇవి ప్రతిదీ ఉంది ఈ రోడ్లోనే. అటు ఇటు చూస్తారా ఏమన్నా హోటల్స్ ఉంటాయా అని. సర్లే, ఇలా వద్దులే కానీ గూగుల్ మ్యాప్ పెట్టేసుకుందాం. నిజామాబాద్ లాడ్జ్ ఇన్ నిజామాబాద్. నాకు ఫింగర్స్ స్పర్శ కోల్పోయా, ఏదో అట్లా టైప్ చేస్తున్నా. శ్రీరామ లాడ్జ్ 29 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాయి. చెప్పండి రా, ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చెప్తా మీకు. బా, భలే ఉంది నిజామాబాద్, మంచి కలర్ఫుల్గా గ్లో అవుతుంది. ఇంకా తిరుగుతున్నా, ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నా, మ్యాప్ కూడా లేదు. ఏదైనా రోడ్డు మీద ఒక చిన్న హోటల్ లాంటిది ఏమన్నా కనిపిస్తే ఆగిపోతా. రెస్టారెంట్లు, జ్యువెలరీ స్టోర్స్, అబ్బో చాలా ఉంది కథ. మెదక్లో ఉండొచ్చిన తర్వాత కొత్తగా అనిపిస్తుంది నాకు ఈ సిటీ. నైస్ అమ్మా, ఫస్ట్ ఇంప్రెషన్ అదిరిపోయిందమ్మా. చాలా చేయాలి, చాలా తిరగాలమ్మా, అది మాత్రం అర్థమైపోయింది నాకు. నిజామాబాద్లో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక్క రోజులో ఏం తెలుసుకుంటానులేండి, కానీ ట్రై చేస్తా. ఓకే, ఏదో ఒక హోటల్ బట్టి మీకు అప్డేట్ చేస్తా. ఓకే, చాలాసేపు వెతికిన తర్వాత నాకు ఇది కనపడింది, హోటల్ టీఆర్పీ బ్లిస్ అని. ఇక్కడ రూమ్ ఎలా ఉంటుందో పైకి వెళ్ళి కనుక్కుందాం. నాకు ఏంటంటే 24 అవర్స్కి కావాలి రూము. వీళ్ళు 24 అవర్స్కి ఇస్తారా? ఆన్లైన్లో రేట్ చూస్తే 1200 ఉంది. 1200కి 24 అవర్స్ ఇస్తానంటే తీసేసుకుంటా, మాట్లాడొస్తా వెళ్ళి. రెస్టారెంట్, గెస్ట్, రిసెప్షన్ ఎక్కడ అన్న? హోటల్ రిసెప్షన్ ఎక్కడ? పైన ఫస్ట్ ఫ్లోరా? సరే, మెట్లు ఎక్కేద్దాం. బ్యాగ్ బండికే పెట్టాను. హోటల్ టీఆర్ఎస్, అది ఏంటిది అది? పై రూమ్స్ సెకండ్ టీఆర్ఎస్ అని వచ్చింది. వేర్ ఇస్ ద రిసెప్షన్? బ్రో, రూమ్ అవైలబుల్ ఉందా? నాన్ ఏసీ ఎంత? 1200, 24 అవర్సా? ఈవినింగ్ 6 వరకు. ఒకసారి రూమ్ చూపిస్తారా? డిస్కౌంట్ ఏం లేదా? ఓకే, నాన్ ఏసీ అయితే. ఏసీ ఎంత? 1600. ఏంటిది? కిటికీ తెచ్చుకోవచ్చు కదా? ఓకే, ఫైన్, తీసుకోండి. అవునా? సరే, అదే సరే.
మొత్తానికి ఈ రూమ్ తీసుకుంటున్నా ఈ రోజుకి. చూడటానికి కెమెరాలో కొంచెం రిచ్గా అనిపించినా అంతేమీ లేదు. ఇక్కడ కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది. ఓకే, ఇది తెచ్చుకుంటే చాలు. మెస్ డోర్ లేవా? దోమలు వస్తాయేమో మళ్ళీ. వేసేనా? ఉంటా, వస్తున్నా. బ్యాగ్ పెట్టేసి వస్తా. కింద ఇంకో బ్యాగ్ ఉంది, తెచ్చుకుంటా. అంటే బైక్ మీదే ఉంది. ఫైనల్లీ చలికి వణుక్కుంటూ ఎలాగోలా నిజామాబాద్ అయితే చేరుకున్నా. ఈ హోటల్ రూము 1200 చెప్పారు, కానీ నేను కొంచెం డిస్కౌంట్ అడిగా. 1080 రూపీస్కి ఇచ్చాడు. ఇంకా అంతకన్నా డిస్కౌంట్ ఇవ్వడం కష్టం సార్ అని చెప్పారు. ఇది 24 అవర్స్ కాదు, రేపు ఈవినింగ్ 6 o'clock వరకు ఉండొచ్చు మనం. నేను ఎలాగో 3:30-4 కల్లా బయలుదేరిపోదాం అని ఫిక్స్ అయిపోయా కదా. సో నాకు ఓకే అని చెప్పా. రేపు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి ప్లాన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పటికైతే ఫ్రెష్ అయిపోయి పడుకొని ఎర్లీగా లేచి రేపు నిజామాబాద్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోల్ తెలంగాణ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కదా, నాతో పాటు మీరు ఫాలో అవ్వండి, ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఐ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.